చూసి మేము వచ్చాము మీకు చూసి మేము వచ్చాము మేము గౌల కులాసులకు చెందిన 54 కుటుంబాల మందిమి అయితే వీడిస్కి దగ్గరికి పోయినాము. ఇంతకుముందు ధరలు ఎక్కువ ఉండుట్లా అప్పుడు ఏం కాలేదని చెప్పేసి ఇప్పటిదాకా ఒక విధంగా ఉండే. ఇప్పుడు అక్కడికి పోయి మరి మా బాధకాలని వాళ్ళకి చెప్పుకున్నాము. అయితే వాళ్ళు డబ్బులు డిమాండ్ చేసిండ్రు. దేనికోసం అనేది చెప్పు. మేము ఇక్కడ కులవృత్తి చెట్లు తీసుకొని కళ్ళు అమ్ముకుంటాము. చెట్లు తీసుకొని కళ్ళు అమ్ముకుంటాము. అయితే వాళ్ళు వీడియోస్ వాళ్ళు చెప్తే మేము పోయినాము. పోతే వాళ్ళు డబ్బులు డిమాండ్ చేస్తే మొత్తం అంత గానం కాదు. అందుకోసమే మేము మాకు తగిన న్యాయం చేయాలని అంటే లేదు మేము చెప్పినట్టు మీరు వింటారా అని అంటే లేదు అని మేము అన్నాము. దానికోసము మాకు 54 కుటుంబాలకు చెందిన కొందరుకున్న షాపులు మాకు సంబంధించిన షాపులు అన్నట్టు మా వ్యక్తిగత షాపులు హోటలే కానీ టిఫిన్ సెంటర్ కానీ వాటర్ ప్లాంటే కానీ ఇవి చికెన్ సెంటర్ ఇవి మా వాళ్ళు మా గౌడ కుటుంబాలకు చెందిన షాపులు. దాంట్లోకి ఎవరు రావద్దు, ఎవరు పోయినా కానీ జుర్మానాన్ని వాళ్ళు మాట్లాడుకున్నారు. మా 54 కుటుంబాలని బహిష్కరించారు. అయితే దీని విషయంలో మా 54 కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉంది కాబట్టి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చినాము. దానికి మన సిఐ గారు స్పందించి ఈ 2-3 రోజులలో పిలిచి మాట్లాడతాను న్యాయం చేస్తానని చెప్పి మాకు హామీ ఇచ్చిండు. దానికోసం ఈ ఆర్మూర్ పోలీస్ స్టేషన్కి వచ్చినాము. కంప్లైంట్ ఇచ్చి వెళ్తున్నాము. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.